మీ జీవితం మొత్తంలో నేను దీని గురించి ఆలోచించాలి, నాకు ఇదే ఆలోచన రావాలి అని మీరు ఒక్కసారి కూడా డిసైడ్ అవ్వలేదు. ఒక్కసారి కూడా. అసలు ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించారా? ఈ సిచ్యువేషన్ మనందరికీ కామన్. ప్రతిరోజు రాత్రి మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్గా ఎక్కడి నుంచో ఒక ఆలోచన వస్తుంది. అది ఏదో ఒక పాత మెమొరీ కావచ్చు, హ్యాపీ మూమెంట్ అవ్వచ్చు, సాడ్ మూమెంట్ అవ్వచ్చు. మీరు ఆ ఆలోచనని పిలవలేదు, దాని గురించి ఆలోచించాలి అని మీరు డిసైడ్ కూడా అవ్వలేదు. అది జస్ట్ అలా పిలువని పేరంటానికి వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ఒకసారి దీని గురించి జర మంచిగా ఆలోచించండి. అసలు మీకు ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ మొదలైంది? మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందో చెప్తా, జర మంచిగా వినండి. మీరు బయట ప్రపంచం మీద ఫోకస్ చేయడం ఆపేసినప్పుడు, అదే మీరు సైలెంట్గా కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్లో ఒక నెట్వర్క్ ఆన్ అవుతుంది. దాని పేరు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. అది మీ పర్మిషన్ అడగకుండానే రోజంతా బ్యాక్గ్రౌండ్లో సైలెంట్గా దాని పని చేస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడో మర్చిపోయిన పాత మెమొరీస్ని, మూమెంట్స్ని, ఫీలింగ్స్ని అన్నిటినీ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి కొన్ని సెకండ్లకి ఏదో ఒక ఆలోచనని తీసుకొచ్చి మీకు ఇస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. దాన్ని ఆ డిఫాల్ట్ మోడ్ నెట్వర్కే మీకు ఇచ్చింది. కానీ ఈ స్టోరీ మొత్తం మార్చేసే విషయం ఇంకోటి ఉంది. సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దాంట్లో కొంతమందిని కూర్చోబెట్టి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వాళ్ళ వేల్ని కదపాలి. అదొక చిన్న డెసిషనే. వాళ్ళ వేల్ని ఎప్పుడు కదపాలి అనేది వాళ్ళ ఇష్టం. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ని స్కాన్ చేస్తే ఒక వింత మ్యాటర్ తెలిసింది. వాళ్ళు ఓకే, నా వేల్ని నేను ఇప్పుడు కదుపుతా అని డిసైడ్ అవ్వడానికి ఒక్క సెకండ్ ముందే వాళ్ళ బ్రెయిన్లో ఆ డెసిషన్కి సంబంధించిన ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళకి తెలియకముందే ఆ డెసిషన్ అప్పటికి రెడీ అయిపోయింది. ఇందాక ఒక విషయం చెప్పా కదా, గుర్తుందా? మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన వచ్చే ఉంటుందని. ఆ ఆలోచనని మీరు ఆ టైంలో క్రియేట్ చేయలేదు. ఆ ఆలోచన వస్తుంది అని మీకు తెలియకముందే మీ బ్రెయిన్ దాన్ని రెడీ చేసి అది ఫినిష్ అయ్యాకనే మీకు ఇచ్చింది. నేను ఆలోచిస్తున్నా అని మీరు ఫీల్ అవుతున్నారు కదా, అది జస్ట్ మీ బ్రెయిన్ మీకు ఇచ్చే ఆలోచనని రిసీవ్ చేసుకుంటున్నారు అంతే. అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, స్నానం చేసినప్పుడు, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ మైండ్లోకి ఏదో ఒక ఆలోచన వస్తుంది. దాన్ని మీ బ్రెయిన్ మీకు ఇస్తుంది, మీరు జస్ట్ రిసీవ్ చేసుకుంటున్నారు అంతే. సో మ్యాటర్ ఏంటంటే, మన ఆలోచనల్ని మనం క్రియేట్ చేయట్లేదు. మన బ్రెయినే వాటన్నిటిని క్రియేట్ చేసి, రెడీ చేసి, అవన్నీ మన ఆలోచనలే అని మనల్ని నమ్మేలాగా చేస్తుంది. సో మీ మైండ్లోకి నెక్స్ట్ ఆలోచన రాకముందే ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మీ కంట్రోల్ లేకుండా మీ మైండ్ మీతోని ఆడుకుంటుంది అనిపిస్తే ఇలాంటి టాపిక్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.